ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో మరో 4 రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు, కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఆరెంజ్, యెల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. హైదరాబాద్లో ఇప్పటికే భారీ వర్షం కురిసింది. రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. తెలంగాణలో వర్షాలకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి నిఖిల్ అందిస్తారు. రాష్ట్రానికి వర్ష సూచన జారీ చేసింది ఐఎండీ. రాబోయే 4 రోజుల పాటు కూడా రాష్ట్రంలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలియజేసింది. ప్రస్తుతం మనం హైదరాబాద్ వాతావరణ కేంద్రంలో ఉన్నాం. మనతో పాటు ఐఎండీ ఆఫీసర్ ధర్మరాజు ఉన్నారు, మాట్లాడదాం. సార్, తెలంగాణలో వెదర్ కండిషన్స్ ఏంటి? నిన్నటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే వాతావరణ సూచికలుగా ఉన్నటువంటి ఉపరితల చక్రవాకం ఏదైతే ఉందో దీని ప్రభావంతో ఈరోజు ఉదయం 8:30 గంటలకు అదే ప్రాంతంలో ఒక అల్పపీడన ప్రాంతంగా కొనసాగుతుంది. సో దీనికి అనుసంధానంగా నైరుతి ద్రోణి కూడా ఇటు పశ్చిమ బంగాళాఖాతం నుంచి ఇటు ఆంధ్రప్రదేశ్ అలాగే ఒడిశా తీరం గుండా కూడా ఒక నైరుతి ద్రోణి కూడా కొనసాగడం వల్ల రానున్న 2 రోజుల్లో కూడా మనకి తెలంగాణ రాష్ట్రానికి భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు, అలాగే చూసుకున్నట్లయితే తూర్పు తెలంగాణ జిల్లాల్లో భద్రాద్రి కొత్తగూడెం, ఇంకా చూసుకున్నట్లయితే ఖమ్మం, సూర్యాపేట, ఈ యొక్క మహబూబాబాద్ ఈ యొక్క జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. అలాగే ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి కొమరంభి, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు కూడా ఈ యొక్క ఆరెంజ్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. మిగిలిన సిటీ కనుక చూసుకున్నట్లయితే ఈరోజు తేలికపాటి వర్ష సూచన ఉన్నప్పటికీ కూడా మధ్యలో తీవ్రతతో కూడిన వర్షం కూడా నమోదయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే తీవ్రతతో కూడిన వర్షాలు అనేవి రేపు కూడా పశ్చిమాది జిల్లాలకు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి ఈ యొక్క జిల్లాలకు అతి భారీ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మాత్రం భారీ వర్ష సూచనలు అనేవి కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. హైదరాబాద్లో ఈరోజు వర్షాలు ఏమైనా కురుస్తాయా? నిన్న సాయంత్రం ఒక్కసారిగా భారీ కుండపోత వర్షం కురిసింది హయత్ నగర్, ఎల్బీ నగర్ ఏరియా. ఈరోజు ఏ ఏరియాలలో ప్రభావం ఉండే ఛాన్సెస్ ఉంటున్నాయి? సో ఈ రోజు కూడా హైదరాబాద్లో కనుక చూసుకున్నట్లయితే తేలికపాటి వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపు కనుక చూసుకున్నట్లయితే భారీ వర్ష సూచన అనేది జారీ చేయడం జరిగింది. సార్, థండర్స్టార్మ్ యాక్టివిటీ కానీ ఈదురుగాలులు కానీ ఏమైనా వీచే అవకాశం ఉందా? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ భారీ వర్షాలతో పాటు ఈదురుగాలుల ప్రభావం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల తీవ్రత గాలి వేగం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. వీటితో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. గత 2 రోజులుగా కొనసాగినటువంటి ఉపరితల చక్రవాకం ఏవైతే ఉందో అదే స్థానంలో ప్రస్తుతం అల్పపీడనం అనేది ఈరోజు కొనసాగుతుంది. అది ప్రస్తుతం అయితే ఇది కొనసాగుతుంది. దాని క్రమేపీ బలపడిన తర్వాత మనం దాని యొక్క తీవ్రతను బట్టి అది తీవ్రంగా మారుతుందా లేదా అనేది ఒక అంచనాకి రావడం జరుగుతూ ఉంటుంది. రాష్ట్రంలో ఎప్పటివరకు వర్షాలు కొనసాగే అవకాశం ఉంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రంలో రానున్న 4 రోజులు కూడా ఈ యొక్క ఇంటెన్సిటీ అంటే తీవ్రత కూడిన వర్షాలు అనేవి కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే ఆరెంజ్ హెచ్చరికలతో పాటు ఎల్లో హెచ్చరికలు కూడా జారీ చేయడం కూడా జరిగింది. రేటు మొత్తంగా అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే 4 రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయని కూడా ఐఎండీ అధికారులు చెప్తున్నారు. దీని మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్స్ కూడా జారీ చేశారు. ఇక హైదరాబాద్లో సాయంత్రం మోస్తారు, రేపు భారీ, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండీ అధికారులు చెప్తున్నారు.